నమస్తే అండి. నేను డాక్టర్ సాయి దీపక్, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్, మియాపూర్, హైదరాబాద్. ఈరోజు నేను మీతో వణుకు అనే టాపిక్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో వణుకు ఏ కారణాల వల్ల రావచ్చు అనేది మనం చూసినామంటే, మనము కామన్గా చూస్తూ ఉంటాము. ఎప్పుడన్నా మనం తినేది లేట్ అయినప్పుడు చేతులు వణుకుతూ ఉంటాయి. ఇది ఏం వల్ల అవుతుంది అంటే, ఈ బ్లడ్లో గ్లూకోజ్ అంటే ఈ షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు, అంటే దీన్ని హైపోగ్లైసిమియా అనేసి అంటాం. సో హైపోగ్లైసిమియా ఉన్న వాళ్ళలో ఈ వణుకు అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం. సో హైపోగ్లైసిమియా కాకుండా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో, ఎస్పెషలీ ఈ థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తాం, థైరాయిడ్ గ్రంథి అంటే వాళ్ళకి థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అండ్ వాళ్ళకి హైపర్ థైరాయిడిజం అనేసి అంటాం అనమాట. వీళ్ళల్లో కూడా చాలామందిలో మనం వణుకు అనేది చూస్తూ ఉంటాం. సో ఇవి కాకుండా ఎప్పుడైనా కానీ మనం టెన్షన్ ఉన్నప్పుడు ఆర్ భయపడినప్పుడు ఈ వణుకు అనేది కామన్గా మనం చూస్తూ ఉంటాం అనమాట. కొంతమందికి కొన్ని రకాల మెడిసిన్స్ అంటే ట్యాబ్లెట్లు తీసుకున్నప్పుడు, లేకపోతే కొన్ని కెమికల్స్ ఏమైనా బాడీలో ఇంక్రీజ్ అయినప్పుడు, లైక్ మెటల్ ఇంటాక్సికేషన్ అంటాం అనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనం వణుకు అనేది మనం చూస్తూ ఉంటాం. కొన్ని స్పెసిఫిక్ నరాల జబ్బుల్లో వణుకు అనేది, ట్రెమర్ అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తుంది. సో ఇలాంటి జబ్బుల్లో ఎసెన్షియల్ ట్రెమర్ అనేది నెంబర్ 1. ఎసెన్షియల్ ట్రెమర్ అనేది కొంతమందికి 50-60 సంవత్సరాల వయసులో స్టార్ట్ కావచ్చు, లేకపోతే ఇంకొంతమందికి 20-30 సంవత్సరాల వయసులోనే స్టార్ట్ అవ్వచ్చు. దీంట్లో ఏమవుతుందంటే, కామన్గా 2 చేతుల్లోనూ వణుకు అనేది మొదలవుతుంది. చేతులతో పాటు కాళ్ళలో కూడా వణుకు రావచ్చు, కానీ కాళ్ళ కన్నా ఎక్కువ ఈ మెడ, ముఖము, ఈ పెదవాలు ప్లస్ వాయిస్, ఈ పార్ట్స్లో వణుకు అనేది మొదలవుతుంది అనమాట. ఎసెన్షియల్ ట్రెమర్ అనేది మనం చూసినామంటే, మొదటి దశలో గమ్మని కూర్చొని ఉన్నప్పుడు ఆరు నిల్చొని ఉన్నప్పుడు చేతులు పక్కకు వదిలేసినప్పుడు ఆ టైంలో మన వణుకు అనేది పెద్దగా ఏమి ఉండదు అనమాట. బట్ ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను పట్టుకున్నారు, లేకపోతే పెన్సిల్ పట్టుకున్నారు, లేకపోతే ఏదైనా ప్లేట్ పట్టుకున్నారు, లేకపోతే గ్లాస్ పట్టుకున్నారు నీళ్ళు తాగడానికి, సో ఇట్లా ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు మాత్రమే వణుకు అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది పెరిగే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే, గమని కూర్చున్నప్పుడు కూడా వణుకు అనేది కొంచెం కొంచెం కనిపించవచ్చు. కానీ మెయిన్గా ఎసెన్షియల్ ట్రెమర్లో 2 చేతులు కూడా ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు మాత్రమే వణుకు అనేది మనం ప్రధానంగా చూస్తాం అనమాట. దీంతోపాటు ఎసెన్షియల్ ట్రెమర్లో కామన్గా మనం ఫ్యామిలీ హిస్టరీ అనేది చూస్తాము. దీని మీనింగ్ ఏమి అంటే, ఎవరికైతే ఎసెన్షియల్ ట్రెమర్ ఉంటుందో వాళ్ళ పేరెంట్స్, అంటే అమ్మ నాన్నకు కానీ, లేకపోతే బ్రదర్స్ సిస్టర్స్ కానీ, సిబ్లింగ్స్కి కానీ ఈ సేమ్ ఎసెన్షియల్ ట్రెమర్ అనేది ముందు నుంచే ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అనమాట. సో ఈ పాయింట్స్ ఎసెన్షియల్ ట్రెమర్ అనే డయాగ్నోసిస్కి పాయింట్ చేస్తాయి. పార్కిన్సన్స్ డిసీజ్లో వణుకు అనేది ఒక చాలా ప్రధానమైన సిమ్టమ్ అనమాట. ఈ వణుకు ఎలా ఉంటుంది అంటే, యూజువల్గా రెస్ట్ ట్రెమర్ అనేసి అంటాం. రెస్ట్ ట్రెమర్ అంటే ఏమి అంటే, గమ్మని కూర్చొని ఉన్నప్పుడు లేకపోతే నిల్చొని ఉన్నప్పుడు, చేతుల్లో ఏమి లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు, జస్ట్ చేతులు పక్కకు వదిలేస్తున్నప్పుడు ఆ టైంలో వణుకు అనేది మనం చూస్తామన్నమాట. సో ఇది ఎసెన్షియల్ ట్రెమర్కి డిఫరెన్స్ ఏమి అంటే, ఎసెన్షియల్ ట్రెమర్లో ఏదైనా వస్తువు పట్టుకున్నప్పుడు ప్రిడామినెంట్గా ఈ వణుకు అనేది కనిపిస్తుంది. పార్కిన్సన్స్ జబ్బులో ఏం పట్టుకోకుండా గమ్మన చేతులు పక్కన వదిలేసినా కానీ వణుకు అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ పాయింట్ ఏమి అంటే, ఎసెన్షియల్ ట్రెమర్లో మనకి అర్లీ ఫేజ్లో కూడా, అంటే స్టార్ట్ అయిన కొన్ని మాసాల్లోనే 2 సైడ్స్ వణుకు అనేది మనం చూస్తూ ఉంటాము. బట్ పార్కిన్సన్స్ జబ్బులో 2 సైడ్ కాకుండా ఒక్కొక్కసారి కొంతమందికి కొన్ని సంవత్సరాల కొద్దీ ఒకటే వైపు వణుకు అనేది మనం చూస్తూ ఉంటాం అనమాట. థర్డ్ పాయింట్ ఏమి అంటే, ఎసెన్షియల్ ట్రెమర్లో ఈ వణుకు అనేది ప్రధానమైన సిమ్టమ్. పెద్దగా వేరే సిమ్టమ్స్ మనకి పెద్దగా అనిపించకపోవచ్చు. పార్కిన్సన్స్ జబ్బులో ఏమవుతుంది అంటే, వణుకుతో పాటు చాలా స్లోగా నిదానంగా అయిపోవడము, దెన్ స్టిఫ్నెస్ అంటే టైట్గా అయిపోవడం కాళ్ళు చేతులు, దెన్ పోస్చరల్ ఇన్స్టెబిలిటీ అంటే ఈ బ్యాలెన్స్ సరిగా దొరకక కింద పడే తత్వం ఉండడము, ఈ సిమ్టమ్స్ కూడా మనము కామన్గా చూస్తూ ఉంటాం అనమాట పార్కిన్సన్స్ జబ్బులో. బట్ ఎసెన్షియల్ ట్రెమర్లో ఈ అసోసియేటెడ్ సిమ్టమ్స్ పెద్దగా ఏమి ఉండవు అనమాట. డిస్టోనిక్ ట్రెమర్ అంటే, ఏదైతే భాగంలో మనం వణుకు చూస్తూ ఉంటామో, వణుకుతో పాటు ఆ భాగం కొంచెం వంకర పోతుంది అనమాట. కామన్గా మనం ఇది మెడలో చూస్తాము, ఆ సర్వైకల్ డిస్టోనియా అనేసి కండిషన్లో చూస్తాము. సో దీంట్లో మెడ కొంచెం వంకర పోవడంతో పాటు వణుకుతూ ఉంటుంది. సో ఇది డిస్టోనిక్ ట్రెమర్ అనేసి అంటాం. మెడ ఒకటే కాకుండా కొంతమందికి చేతుల్లో, ఎస్పెషలీ ఏదైనా రాసేటప్పుడు ఆర్ కాళ్ళలో కూడా ఈ డిస్టోనిక్ ట్రెమర్ అనేది మనం చూడొచ్చు.
సెరిబెల్లా ట్రెమర్ అని చెప్పేసి ఇంకొక టైప్ ఆఫ్ వణుకు ఉంటుందండి. సెరిబెల్లా ట్రెమర్ అంటే సెరిబెల్లం అంటే చిన్న మెదడు. సో ఎప్పుడైతే చిన్న మెదడు కానీ ఆ చిన్న మెదడుకి ఉండే కనెక్షన్స్ కానీ నరాలు ఏవైతే ఎఫెక్ట్ అయినాయో ఆ కొంతమందిలో ఈ సెరిబెల్లా ట్రెమర్ అని చెప్పేసి చూస్తాం. దీంట్లో ఏమవుతుంది అంటే ఏదైనా వస్తువు పట్టుకుని పోతుండగా, అంటే సపోజ్ ఒక పెన్ను మీ ఎదురుగుంది, ఆ పెన్నుని మీరు పట్టుకోవాలా, సో చెయ్యి ఆ పెన్ను వైపు పోతూ ఉంటుంది, ఆ టైంలోనే వణుకు వస్తుంది. పట్టుకున్నాక పెద్దగా వణుకు ఉండదు, గమ్మని కూర్చొని ఉన్నప్పుడు కూడా పెద్దగా వణుకు ఉండదు. చిన్న మెదడు ప్రాబ్లమ్స్లో ఈ సెరిబెల్లా ట్రెమర్ అనేది చూస్తూ ఉంటాము. ఇది కామన్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో సెరిబెల్లా ట్రెమర్ అని చెప్పేసి చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ న్యూరోపతిక్ ట్రెమర్ అని చెప్పేసి ఉంటుందండి. న్యూరోపతిక్ ట్రెమర్ అంటే ఏమంటే కాళ్ళలో కానీ చేతుల్లో కానీ ఎప్పుడైతే నరాలు డ్యామేజ్ అవుతాయో ఆ పర్టికులర్ ఏరియా, ఎక్కడైతే నరం డ్యామేజ్ అయిందో ఆ ఏరియాలో చేయి కానీ కాలు కానీ వణకడం మొదలవుతుంది అనమాట. సో దీన్ని న్యూరోపతిక్ ట్రెమర్ అని చెప్పేసి అంటాం. సో న్యూరోపతిక్ ట్రెమర్కి వేరే ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన ట్రెమర్స్కి ఏంటి తేడా అంటే ఈ న్యూరోపతిక్ ట్రెమర్లో కాలు చేతుల్లో ఉండే నరాలు మెయిన్గా డ్యామేజ్ అయి ఉంటాయి. మనం వేరే ఈ పార్కిన్సన్స్ జబ్బులో ట్రెమర్ తీసుకోండి, లేకపోతే డిస్టోనిక్ ట్రెమర్ తీసుకోండి, లేకపోతే సెరిబెల్లా ట్రెమర్ తీసుకోండి, ఈ రకాల ట్రెమర్స్లో అంతా ఈ రకాల వణుకులో అంతా ఏమవుతుందంటే బ్రెయిన్లో మేజర్గా ప్రాబ్లం ఉందని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. సో వణుకుకి ట్రీట్మెంట్ ఎలా చేస్తాము, వణుకుతో ఎవరైనా మా దగ్గరకు వస్తే ఏ రకమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో ఈ పాయింట్స్ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది ట్రెమర్ టైప్ మీద డిపెండ్ అవుతుంది, అంటే ఏ రకమైన వణుకు వస్తుంది అన్న దానిపైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను మీకు, కొంతమందికి షుగర్ డౌన్ అవ్వడం వల్ల హైపోగ్లైసిమియా వల్ల ట్రెమర్ రావచ్చు. అలాంటప్పుడు షుగర్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలా, షుగర్ ఎందుకు డౌన్ అయింది అనేది చూసుకోవాలా. సో దాని ట్రీట్మెంట్ ఇచ్చినామంటే యూజువల్గా వణుకు కూడా తగ్గుతుంది. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఎస్పెషల్లీ హైపర్ థైరాయిడ్ అయితే థైరాయిడ్ ఎక్కువ పనిచేస్తుంది, దానివల్ల ఈ ట్రెమర్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫస్ట్ హార్మోన్ స్పెషలిస్ట్ ఆర్ ఎండోక్రైనాలజిస్ట్ని కలవాల్సి వస్తుంది. ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ సెటిల్ చేస్తే ఈ వణుకు అనేది కూడా తగ్గే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇంకొంతమందికి ఆల్కహాల్ విత్డ్రావల్ ట్రెమర్ అని చెప్పేసి అంటాము. అంటే రోజు ఆల్కహాల్ తీసుకుంటూ సడన్గా ఆల్కహాల్ అంటే మందు ఆపేసినారంటే కొంతమందికి వణుకు వస్తుంది. సో అలాంటి వాళ్ళకి బెంజోడైజపైన్స్ అని మందులు ఉంటాయండి. అఫ్కోర్స్ అది ఈ స్పెసిఫిక్ డాక్టర్స్ని, న్యూరాలజిస్ట్ని కానీ జనరల్ ఫిజిషియన్ని కానీ కలిసి ఎంత డోసెస్లో తీసుకుంటే బెటర్ అవన్నీ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళ అడ్వైస్ ప్రకారం ముందరికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవి జనరల్ మెడికల్ కండిషన్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అనమాట. ఇవి కాకుండా నరాల జబ్బుల వల్ల ఎప్పుడైతే ఈ వణుకు అనేది వస్తుందో, ఏ జబ్బు వల్ల వణుకు వస్తుందో దానిపైన ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణ తీసుకున్నామంటే ఎసెన్షియల్ ట్రెమర్లో ఈ ప్రిమిడోన్ అని చెప్పేసి, లేకపోతే ప్రొప్రానోలాల్ అని చెప్పేసి కొన్ని రకాల మందులు ఉంటాయి, అవి చాలా బాగా పనిచేస్తాయి. అదే పార్కిన్సన్స్ జబ్బు మనం తీసుకున్నామంటే ఈ ప్రిమిడోన్ కానీ ప్రొప్రానోలాల్ కానీ అవి పెద్దగా పనిచేయవు. లీవోడోపా అని చెప్పేసి మందులు ఉంటాయి, అవి బాగా పనిచేస్తాయి అన్నమాట. ఏ మందు అయినా కానీ ఏ మందు తీసుకోవాలా, ఏ ట్యాబ్లెట్ తీసుకోవాలా, ఎంత డోసులో తీసుకోవాలా అనేది ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకొని ముందరికి వెళ్ళాల్సి వస్తుందండి. డిస్టోనిక్ ట్రెమర్ ఈ టైప్లో ఏమవుతుందంటే బోటాక్స్ అనే ఇంజెక్షన్ చాలా బాగా పనిచేస్తుంది. సో బోటాక్స్ ఇంజెక్షన్ ఏం చేస్తాము అంటే డైరెక్ట్ ఏదైతే కండరం ఎక్కువ పనిచేస్తుందో, దేనివల్ల అయితే ఈ వణుకు వస్తుందో డైరెక్ట్ ఆ కండరంలోకి మనము బోటాక్స్ ఇంజెక్షన్ అని చెప్పేసి ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. ఆ బోటాక్స్ ఇంజెక్షన్తో 3 నుంచి 6 నెలల వరకు ఆ వణుకు అనేది చాలా మందిలో కంట్రోల్ అవుతుంది. బట్ యూజువల్గా 3 నుంచి 6 నెలల తర్వాత ఎప్పటికైనా మళ్ళీ వణుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీనికి పర్మనెంట్ క్యూర్ కన్నా బాగా కంట్రోల్ చేసే మందులు ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. కొంతమందికి ఆల్మోస్ట్ లైఫ్ లాంగ్ మనం ఈ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉండే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అగైన్ ఏ డోస్లో ఇవ్వాలా, ఏ కండరంలోకి బోటాక్స్ ఇంజెక్షన్ ఇవ్వాలా, ఇది ఖచ్చితంగా ఒక నరాల్ స్పెషలిస్ట్ కానీ మూవ్మెంట్ డిజార్డర్ డాక్టర్ని కానీ కలిసే కన్సల్ట్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ప్రకారమే ముందరికి వెళ్ళడం ఉచితం. కొంతమందికి ఎన్ని రకాల ట్యాబ్లెట్లు వాడినా ఏం ఇంజెక్షన్ ఇచ్చినా కానీ వణుకు అనేది తగ్గకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కొంతమందిలో ఎవరైతే సూటబుల్ ఉన్నారో వాళ్ళకి వణుకు చాలా ఎక్కువ ఉంది అంటే మనకి డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ అనేది కూడా ఉంటుందన్నమాట. సో ఈ రకంగా ఈరోజు నేను మీతో వణుకు అంటే ట్రెమర్ అనేసి అంటాము, ఈ టాపిక్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ నేను మీతో వేరే ఏదైనా మంచి టాపిక్ తీసుకొని వస్తాను.